ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 109వ కీర్తన 17వ చరణం చదువుతున్నాను. శపించుట వారికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను దీవెనను నొందాలి అనే ఆశ లేని వానికి ఆ దీవెన దూరం అవుతుంది. తన జీవితంలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే, దేవుని చేత దీవించబడాలి అని అంటే, అతడు దేవుని చేత దీవెన నొందినట్లుగా అతని హృదయంలో ఆశ ఆకాంక్ష అనేది ఉండాలి. ఆశ అనేది లేనివాడిని దేవుడు ఆశీర్వదించడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు అతడు దీవెనకు పాత్రుడా కాడా అనేది చూస్తాడు. దీవెనను కోరుకునేవాడా కాదా అనేది కూడా దేవుడు గమనిస్తాడు. హృదయపూర్వకంగా దేవుడిచ్చే దీవెన కావాలని కోరుకున్న వానికి దేవుని దీవెన అనేది దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయను. దేవుని దీవెన నాకు కావాలి అనేటువంటి ఆశ వాడికి లేకపోతే ఆ దీవెన దూరం అవుతుంది. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే 17వ చరణంలో అంటాడు కదా, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చింది. దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక. ఒక వ్యక్తికి దీవెన మీద ఇష్టం ఉంటే ఏం చేస్తాడంటే, తన ముందు కనిపించే ప్రతి వ్యక్తిని కూడా దీవిస్తాడు. ఫాదర్ ముంగుమూరి దేవదాసయ్య గారు చెప్పిన బంగారు మాట, నా ముందు కనపడిన ప్రతి వ్యక్తిని కూడా దీవించు అని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. వాడు దీవెనకు పాత్రుడైతే ఆ దీవెన వాడికి దొరుకుతుంది. వాడు దీవెనకు పాత్రుడు కానప్పుడు ఆ దీవెన నా మీదకే తిరిగి వస్తుంది. అవును, నీ ముందు కనపడిన ప్రతి వ్యక్తిని కూడా దీవించు ప్రభువా అంటూ మనసులో చిన్న ప్రార్థన, ఒక దీవెన వచనం నోటితో పలుకుతున్నావంటే నీకు దీవెన అనే మాట మీద, దీవెన మీద చాలా ఇష్టం ఉందని. అలా దీవించు అని అందరినీ దీవించేటువంటి వ్యక్తి అందరికంటే ముందు అతడు దీవించబడతాడు. ఎందుకంటే శపించేవానికి ఆ శాపం తన మీదకు వస్తుంది. ఒక వృద్ధురాలు మంచాన పడి భయంకరమైనటువంటి యాతన పడుతుందట. ఆమె వీపంతా మంచాన్ని ఉండడం వల్ల పురుగులు పట్టాయి. వేదన పడుతుంటే దైవజనుడు ప్రార్థన చేయడానికి వచ్చి ఆ మామగారితో అన్నాడు, అమ్మా, నీ భర్తను ఎప్పుడైనా నువ్వు శపిస్తూ నువ్వు పురుగులు బట్టి చావాలి అని అన్నావా అని అడిగారు. ఆ వృద్ధురాలు అన్నది, అవునండి, ప్రతిరోజు నా భర్తను అలాగే నేను శపించేదాన్ని, పురుగులు బట్టి చచ్చిపోతావు నువ్వు అని తిట్టేదాన్ని. అవునమ్మా, ఆ శాపమే నీ మీదకి వచ్చింది. నీవు ఈ రోజున ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? నీ నోటితో పలికినటువంటి ఆ శాపవచనాలు. అవును ప్రియమిత్రమా, నీ నోటితో నువ్వు పలికే శాపవచనమే నీ మీదకి శాపంగా వస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే మనసులో దీవించి ప్రభావించని ప్రార్థన చేసి ఒక దీవెన వచనం, ఒక శుభవచనం పలికి చూడు. దీవెన మీద నువ్వు ఇష్టం కలిగి ఉండు. అవతలవాడు దీవించబడ్డమే కాదు, ఆ దీవెన నీ మీదకి వస్తుంది. యెహోవా దీవించిన చేని వాసనలాగా నీ సువాసన మారిపోతుంది. అటువంటి శుభప్రదమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దీవెన యందు ఇష్టము గలవారిగా, దీవెనకు పాత్రులుగా, యెహోవా దీవించిన చేనుగా మనం మార్చబడుదుగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.